మొదటిగా పరమ గురువైన సదానంద యోగికి, ప్రియతమ గురువైన సుభాష్ పత్రి గారికి, సొన్నమాల మేడంకి, ధ్యానులకి, ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నటువంటి ఈ పిఎంసి ఛానల్కి, తర్వాత మనకు ప్రత్యేకంగా ఇక్కడ కొట్టాల గ్రామంలో ఎంతో అద్భుతంగా సంక్రాంతి ఉత్సవాలు జరుపుతున్నారు. నేనైతే ఎప్పుడో ఒక 5 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు ఈ గొట్లూరు ధ్యానులు, ప్రభాకర్ సారు వీళ్ళు మాటల్లో వింటూ ఉంటే నేను కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళి అందులో పాల్గొని ఆ ఉత్సాహంలో నేను కూడా పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ధ్యానులు, ఇలాంటి సేవాకర్తలు చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళు ఎన్నో జన్మల పుణ్య సుకృతం వలన ఇంతటి జ్ఞానాన్ని, ఇంతటి సేవను అందిస్తున్నారు. ముఖ్యంగా అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదండి. ఎందుకంటే ఆకలి కొన్నవానికి మొదట అన్నం పెట్టాలి. ఆ అన్నం పెట్టిన తర్వాతనే జ్ఞానాన్ని తెలియజేయాలి. పత్రిజీ ఎప్పుడు కూడా ఇదే చెప్పేవాడు, మొదట ఆకలి కొన్నవానికి అన్నం పెట్టండి, ఆ తర్వాత జ్ఞానాన్ని చెప్పండి అని ఆయన చెప్పినటువంటి ఆ మాటలని ఎంతో ఉన్నతంగా ప్రాముఖ్యంగా తీసుకొని ఎన్నో సంవత్సరాల నుండి ఇంత సేవ చేస్తున్నటువంటి ప్రభాకర్ సార్కి, అక్కడ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, తర్వాత నా పేరు సురేష్. ఇక్కడ నీలకంఠేశ్వర పిరమిడ్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది నాకు ప్రతి మంగళవారము. కానీ నా క్లాస్ అప్పుడే వీళ్ళు రావడం నా పుణ్యప్రదంగా, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకా ఇంకా వెలసి ఈ ధ్యాన జగత్తును, ధ్యాన ప్రపంచాన్ని, పత్రిజీ యొక్క ఈ ప్రాముఖ్యతను విశ్వవ్యాప్తం చేయాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడే విశ్వవ్యాప్తమైంది. దాదాపు 40 దేశాల్లో ఈ ధ్యాన ప్రచారము, ధ్యానులు ఉన్నారు. అంతేకాకుండా మొత్తం ప్రపంచమంతా వ్యాపించాలని, వ్యాపిస్తుందని మన గురువుగారైనటువంటి పత్రి గారి చివరి కోరిక ఖచ్చితంగా అతి త్వరలో నెరవేరుతుందని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రభాకర్ సార్కి, పిఎంసి ఛానల్కి నా ధన్యవాదాలు.